కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఆ కటౌట్ కి తగ్గట్టుగానే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా హాలీవుడ్ ని ఢీ కొట్టే రేంజ్ లోనే ఉంటున్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్, కొరియోగ్రఫీ ఇలా ప్రతి విషయంలోనూ ప్రభాస్ సినిమాలు ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటున్నాయి. అన్నింటికి మించి రాజమౌళి లాగే బడ్జెట్ విషయంలో ప్రభాస్ తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు మార్కెట్ పెరగడం, దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరగడంతో నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఫస్ట్ పార్ట్ 600 కోట్లతో తెరకెక్కించారు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో సినిమాని విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. కల్కి మూవీ చూసిన చాలా మంది హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని పొందినట్టు చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలివిగా సైన్స్ కి తోడు పురాణాల్ని కూడా జోడించడంతో కల్కి సినిమా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని మరింతగా పెంచేసింది. సెకండ్ పార్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ ఫస్ట్ పార్ట్ కూడా అదరగొట్టింది. నిజంగానే ఉందేమో అనేలా కాన్సార్ అనే ఓ సిటీని సృష్టించడం, ఆ ఎలివేషన్స్, ఆ మేకింగ్ హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోవు. పైగా సలార్ బడ్జెట్ కూడా భారీ బడ్జెట్టే. మొదటి పార్టుకు 270 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. సెకండ్ పార్టుతో కలుపుకుంటే 500 కోట్లు దాటుతుందని అంచనా. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలకు సంబంధించి కూడా బడ్జెట్ అండ్ మేకింగ్ విషయంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ నే మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే ప్రొడక్షన్ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అందులోనూ ఈసారి ప్రభాస్ హీరో కావడంతో సినిమా ఇంకాస్త గ్రాండ్ గా ఉండబోతుందట. ఇక ఫౌజీ మూవీలో వార్ సీక్వెన్స్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారట. యుద్ధ సన్నివేశాలు ఇంగ్లీషు సినిమాలకు ఏమాత్రం తీసిపోవనే టాక్ వినిపిస్తోంది.